అయితే అక్కడ అమ్మాయి పాయిజన్ తాగేసి ఈ అబ్బాయికి ఫోన్ చేసి తను ఏంటంటే అసలు ఇలా స్టోరీ ఏంటంటే లవ్ చేసుకున్నారంట కాలేజీలో ఉన్నప్పుడు. లవ్ చేసుకుంటే ఇంట్లో తెలిసి వీళ్ళని అమ్మాయిని కాలేజీ మానిపించేశారు. ఈ అబ్బాయినేమో కాలేజీ మానిపించేసి ఇటు చుట్టాలు వాళ్ళ ఇంటికి పంపించారు. పంపించిన తర్వాత అక్కడ అమ్మాయిని యూఎస్ పంపించేస్తున్నారని అమ్మాయికి అర్థమయ్యి తినని ఇంకా కలవలేను అని తను ఏం చేసింది, పాయిజన్ తీసుకొని తాగేసి ఇంక ఈ అబ్బాయికి ఫోన్ చేసి లాస్ట్ ఫైనల్ తనతో మాట్లాడాలని ఫోన్ చేసి ఇంకా మాట్లాడి కాల్ కట్ చేసిన తర్వాత ఈ అబ్బాయి ఇంకా ఇక్కడి నుంచి అయితే అంత దూరంలో వెళ్ళి తనని కాపాడలేనని తెలిసి ఇంకేం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుకుంటూ ఇంట్లో ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అసలే కోపం మీద ఉన్నారు కదా, ఈ అబ్బాయితో మాట్లాడలేదు, కాల్ కట్ చేశారంట కోపంతో ఏదేదో మాట్లాడి. ఆ తర్వాత అమ్మాయి ఏమైందని వాళ్ళు చూడలేదు, కోపంతో ఉన్నారు కాబట్టి చూడలేదు, నమ్మలేదు, ఉత్తిని చెప్తున్నాడు అనుకున్నారు ఏమో. ఇక్కడ ఈ అబ్బాయి వచ్చేసి తిను కూడా వెంటనే పాయిజన్ తెచ్చుకొని తాగేస్తాడు. ఈ అబ్బాయిని అంటే సమయానికి నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి చూశాను, హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అది ముందు ఎపిసోడ్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ అసలు అమ్మాయికి ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది.